బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. దండకారణ్యంలో మందు పాత్రలతో పోలీసు వాహనాన్ని పేల్చేశారు మావోయిస్టులు. ఈ ఘటనలో 2 పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సుక్మా జిల్లాలోని సిలిగేర్ టేకులగూడెం రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్నారు, అదుపులోకి తీసుకున్నారు అక్కడ పరిస్థితిని. కొన్ని రోజులుగా దండకారణ్యంలో వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. మావోయిస్టులు బలగాలకు మధ్య ఎన్కౌంటర్లలో దాదాపు 150కి పైగా మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందడంతో పోలీసులపై ప్రతీకారం తీర్చుకునేందుకు బ్లాస్టింగ్ ప్లాన్ చేశారనేది అందుతున్న సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఛత్తీస్గఢ్లో రెచ్చిపోయారు మావోయిస్టులు. దండకారణ్యంలో మందు పాత్రతో పోలీసు వాహనాన్ని పేల్చేశారు మావోయిస్టులు. ఈ ఘటనలో 2 పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సుక్మా జిల్లాలోని సిలిగేర్ టేకులగూడెం రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అప్డేట్స్ తీసుకుందాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు ఘోర దుశ్చర్యకైతే పాల్పడ్డారు. సుక్మా జిల్లాలోని సిలిగేర్ టేకులగూడెం మార్గ మధ్యంలో మందుపాత్ర పేల్చి జవాన్ల మృతికైతే కారణమయ్యారు. ఈ ఘటనలో 2 జవాన్లు మృతినట్లు మనకు ప్రాథమికంగా సమాచారం అవుతుంది. మరో 2-3 జవాన్లకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది కాలంగా సిలిగేర్ టేకులగూడెం అటవీ ప్రాంతంలో ప్రధానంగా దండకరణలో పెద్ద ఎత్తున మావోయిస్టులు సంచరిస్తున్న నేపథ్యంలో జవాన్లు భారీ మొత్తంలో మోహరించారు. సైనిక శిబిరాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జవాన్లకు ధీటైన జవాబు చెప్పాలని ప్రతీకార చర్యతో రగిలిపోతున్నటువంటి మావోయిస్టులు పక్కా పథకం ప్రకారం సిలిగేర్ టేకులగూడెం మార్గ మధ్యంలో ఐఈడిని బ్లాస్ట్ చేసినట్టయితే మనకి తాజాగా సమాచారం అవుతుంది. ఈ ఘటనలో కోబ్రా 2021 బెటాలియన్ చెందినటువంటి డ్రైవర్ తో పాటు మరొక కానిస్టేబుల్ శైలేంద్ర అనే కానిస్టేబుల్ కూడా మృతి చెందినట్లు మనకు ప్రాథమికంగా సమాచారం అవుతుంది. హుటాహుటిన కోబ్రా, సిఆర్పీఎఫ్, డిఆర్జీ బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం సర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి. అసలు ఘటనకు సంబంధించి ఏ విధంగా జరిగింది, ఏ సమయంలో ఐఈడిని అమర్చి ఉంటారు, ఎందుకు టెక్నాలజీ వైఫల్యం చెందా, ఇతరత్ర కారణాల వల్ల ఐఈడి బ్లాస్ట్ కి సంబంధించినటువంటి అనేక అంశాలపై ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతోంది. సచిన్, రైట్. అంటే ఇన్ఫాక్ట్ అటువంటి సినారియో, ఎందుకంటే దాదాపుగా ఆ విజువల్ చూస్తే అర్థమవుతోంది. పూర్తి ప్రదేశాన్ని అదుపులోకి తీసుకునే సందర్భం అని దాదాపుగా చూస్తూ ఉంటాం. కానీ ఎందుకంటే పోలీసు వాహనాలకు వెళ్లే సందర్భంలో కూడా పూర్తిగా చెకింగ్ అవుతున్న సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో ఎక్కడ లోపం ఉందనే అంశానికి సంబంధించి పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఏమంటున్నారు పోలీసులు? పెద్ద అంశంగానే ప్రస్తుతం భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఎందుకంటే సమీప ప్రాంతంలోనే 3 సైనిక శిబిరాలను ఇటీవల జవాన్లు ఏర్పాటు చేసుకున్నారు. టేకులగూడెంలో ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసుకుంటే సిలిగేర్ మధ్య ఇంకొక సైనిక శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి సైనిక శిబిరానికి కేవలం 1 నుంచి 2 కిలోమీటర్ల మాత్రమే దూరం ఉంటుంది. సో ఈ గ్యాప్ లో మావోయిస్టులు ఏ విధంగా ఎంటర్ అయ్యారు, ఏ సమయంలో ఐఈడిని అమర్చారు, దాన్ని ఎందుకు గుర్తించడంలో తాము వైఫల్యం చెందామనే అంశంపై ఇప్పటికే భద్రతా బలగాలు కూడా స్వీయ పరీక్షను ఎదుర్కొంటున్నాయని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి సమగ్ర దర్యాప్తుకు అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసు యంత్రాంగం కూడా ఆదేశించింది. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. ఖచ్చితంగా మావోయిస్టు ప్రతీకార చర్యతో రగిలిపోతున్నారు. ఏ క్షణం ఎటువైపు నుంచి దాడి చేసే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో ప్రధానంగా టేకులగూడెం అనేది దండకారణ్యంలో చాలా హాట్ స్పాట్ సెంటర్ గా ఉంటుంది. మావోయిస్టులకు చాలా బలమైనటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ కూడా జవాన్లు సైనిక శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని ప్రస్తుతం భద్రతా బలగాలు భావిస్తూ ఉన్నాయి ఈ ఘటన. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. దండకారణ్యంలో మందు పాత్రతో పోలీసు వాహనాన్ని పేల్చేశారు మావోయిస్టులు. ఘటనలో 2 పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సుక్మా జిల్లాలోని సిలిగేర్ టేకులగూడెం రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు, ఘటనా స్థలానికి చేరుకున్నారు, పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని రోజులుగా దండకారణ్యంలో వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. మావోయిస్టులు బలగాలకు మధ్య ఎన్కౌంటర్లలో దాదాపు 150కి పైగా మావోయిస్టులు మృతి చెందారు. భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందడంతో పోలీసులపై ప్రతీకారం తీర్చుకునేందుకు బ్లాస్టింగ్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.